నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. మళ్ళీ మాట్లాడలేనేమో ఎయిర్ హోస్టెస్ చివరి మాటలు, కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబ సభ్యులు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంధువుల రోదనలు మిన్నంటగా కన్నీటి దారాలతో ఆసుపత్రి నిండిపోయింది. ఎటువైపు చూసినా ఆర్తనాదాలే. లోపల మృతదేహాలు, బయట కుటుంబ సభ్యుల పడిగాపులు. తమ వారిని గుర్తించారో లేదో తెలియదు, అసలు ఎప్పుడు అప్పగిస్తారో తెలియక పడిగాపులు పడుతున్నారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణమంతా కన్నీటిమయంగా మారింది. మళ్ళీ మాట్లాడనేమో అహ్మదాబాద్లో క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్కు ముందు ఆ ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ అన్న చివరి మాటలివి. అయితే ఈ మాటలు ఏదో ప్రమాదాన్ని ఊహించి కాదు, ప్రయాణంలో మళ్ళీ మాట్లాడే అవకాశం వెంటనే వస్తుందో లేదోనని. కానీ ఆమె అన్నట్లే తను ఇక ఎప్పటికీ మాట్లాడలేదు. అనుకోని ప్రమాదంలో ప్రయాణికులు, తోటి సిబ్బందితో పాటు ప్రాణాలు కోల్పోయింది క్రూ మెంబర్ అయినటువంటి ఎయిర్ హోస్టెస్. ఆమె పేరు నగన్తోయ్ శర్మ. వయసు కేవలం 21 ఏళ్లు. మణిపూర్కి చెందిన నగన్తోయ్ శర్మ 19 ఏళ్లకే ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్గా చేరింది. అదే విమానంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ఉదయం 11:30 గంటలకు లండన్ వెళ్తున్నట్లు తన అక్కకు ఫోన్ చేసి చెప్పింది. ఈ సందర్భంగానే మళ్ళీ మాట్లాడడం కుదరదేమోనని తెలిపింది. జూన్ 15న తిరిగి వస్తానని సోదరికి సమాచారం ఇచ్చింది నగన్తోయ్ శర్మ. అయితే తన చివరి మాటలు తలుచుకొని కన్నీటి పర్యంతమవుతోంది ఆమె కుటుంబం. నగన్తోయ్ మరణ వార్త తెలియగానే మణిపూర్లోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉద్యోగంలో చేరిన 2.5 ఏళ్లకే నగన్తోయ్ ఘోర ప్రమాదంలో మరణించడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత రాత్రి వరకు ఎయిర్ ఇండియా నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని ఎయిర్ హోస్టెస్ కుటుంబం చెబుతోంది.